మన భారతదేశం రక్షణ రంగంలో ఇంకొక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని అధిగమించింది. అదేంటంటే డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ULPGM V3 ట్రయల్స్ ప్రయోగాన్ని కర్నూలులో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ULPGM అంటే అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ అని అర్థం వస్తుంది. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే మిసైల్స్ను గాల్లో నుంచి ప్రయోగించే ఒక డ్రోన్ సిస్టమ్ లాంటిదన్నమాట. ఈ డ్రోన్లు అత్యాధునిక గైడెడ్ సిస్టమ్తో పనిచేస్తాయి. ఈ మిసైల్స్ను ఇండియన్ గవర్నమెంట్కి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పూర్తిగా మన దేశంలో ఉన్న టెక్నాలజీని వాడుకొని వీటిని తయారు చేసింది. ఆల్రెడీ ఈ మిసైల్స్ను డిఆర్డిఓ ముందునే రెడీ చేసింది, కానీ అది వెర్షన్ 2. సో దాన్నే ఇప్పుడు వెర్షన్ 3కి అప్డేట్ చేశారు. ఈ మిసైల్స్ను అభివృద్ధి చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ స్టాండర్డ్స్ను పెంచడం కోసం, అంతేకాకుండా మన భారతదేశ సైనికుల ప్రాణాలను రిస్క్లో పెట్టకుండా శత్రువుల లక్ష్యాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయడం కోసం ఈ మిసైల్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ మిసైల్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఈ డ్రోన్ మిసైల్స్ని రిమోట్ యూజ్ చేసి ఆపరేట్ చేయొచ్చు. ఈ మిసైల్స్ను డే టైంలోనే కాకుండా దీనిలో ఉన్న ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ని ఉపయోగించి నైట్ టైంలో కూడా ప్రయోగించవచ్చు. 12.5 కిలోల బరువు కలిగిన ఈ మిసైల్ చిన్న డ్యూల్ థ్రస్ట్ సాలిడ్ ప్రపల్షన్ యూనిట్తో పనిచేస్తుంది. ఇది పగటిపూట 4 కిలోమీటర్లు, రాత్రి అయితే 2.5 కిలోమీటర్ల రేంజ్ చేరుకుంటుంది. కమ్యూనికేషన్ కోసం ఇందులో 2-వే డేటా లింక్ని సెట్ చేశారు. ఈ మిసైల్ టార్గెట్ కాన్స్టెంట్గా ఉన్నా, కదులుతూ ఉన్నా కూడా చాలా ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. ఈ మిసైల్ను ఎలాంటి యుద్ధ విమానాలపై నుంచి అయినా లాంచ్ చేయొచ్చు. ఆల్రెడీ మన సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్ మన ఇండియా పైన డ్రోన్ మిసైల్స్తో దాడి చేసింది. దగ్గరగా 413 డ్రోన్ మిసైల్స్కు పైగానే మన భారతదేశం మీద ప్రయోగించింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ చాలా ప్రమాదకరమైనవి అయినప్పటికీ ఒక్కటి కూడా మన భారతదేశ భూభాగాన్ని తాకలేదు. ఎందుకంటే వాటన్నింటినీ మన యాంటీ మిసైల్ సిస్టమ్ అయిన S-400 ముందునే అడ్డుకుంది. సో ఇలాంటప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ మన దేశంలో మరింత డెవలప్ కావడం అవసరం. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈ పరీక్ష విజయవంతం కావడంతో మన డిఫెన్స్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ అవనుంది. డిఆర్డిఓ ఆధ్వర్యంలో NOARలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆయుధాల పరీక్షలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 2200 ఎకరాల్లో ఉన్న ఈ రేంజ్ గ్రౌండ్లో రాడార్లు, లేజర్ ఆయుధాలు వంటి వాటిని పరీక్షిస్తూనే ఉన్నారు. 2016-17లో ప్రారంభించిన ఈ కేంద్రంలో ULPGM లాంటి ఆయుధాలను తపస్ BH మరియు ఆర్చర్ NG UAVల కోసం ఉపయోగిస్తున్నారు. సో ఇప్పటి నుంచి మన డిఫెన్స్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ అవనుంది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.